పాదరసం నుంచి బంగారం తయారీ సైన్స్ ఫిక్షన్ నిజమవుతోంది. అమెరికా స్టార్టప్ సంచలన ప్రయోగం. బంగారం అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికలా. మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ అనేక మందికి అందని ద్రాక్షలా మారిపోతుంది. బంగారం కావాలంటే గనుల్లో తవ్వడం, నదీ ప్రవాహాల్లో చిన్న చిన్న అణువులుగా సేకరించడం ఒక్కటే మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే బంగారాన్ని ఫ్యాక్టరీల్లో తయారు చేయవచ్చంటే నమ్మగలరా? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ సంస్థ పాదరసాన్ని బంగారంగా మార్చే అణు ఫ్యూజన్ ప్రయోగాల్లో విజయం సాధించామని సంచలన ప్రకటన చేసింది. 1 గిగావాట్ శక్తితో ఏటా 5,000 కిలోల బంగారం తయారు చేయడం అణుశక్తి స్థాయిలో జరిగే అద్భుతమని చెబుతోంది. ఈ ప్రక్రియలో పాదరసం ఐసోటోప్స్ ను బంగారం ఐసోటోప్స్ గా మార్చగలగడం ఇప్పుడే మొదలైంది. కానీ ఇంకా ప్రయోగాలు తుది దశకు చేరుకోలేదు. ఇది వాణిజ్యపరంగా లాభసాటిగా మారాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ముందుగా ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గాలి, పర్యావరణానికి కూడా సురక్షితంగా ఉండాలి. పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, చాలా వరకు విజయవంతం అయిందని మారథాన్ ఫ్యూజన్ ధీమా వ్యక్తం చేస్తోంది. బంగారాన్ని ల్యాబుల్లో తయారు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ సంస్థ పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. పాదరసం నుంచి బంగారం తయారీ కేవలం అణుస్థాయిలోనే సాధ్యమవుతుంది. ఇదేమీ కొత్త విషయం కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మారథాన్ ఫ్యూజన్ పరిశోధన సంస్థ కూడా అదే ప్రకటించింది. కాకపోతే వాణిజ్యపరంగా ఉత్పత్తి లాభసాటిగా, ప్రమాదరహితంగా, పర్యావరణానికి నష్టం కలిగించని విధాల్లో ఉండడం అవసరం. దీనికోసమే చాలా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో లేదా కేవలం సైన్స్ ఫిక్షన్లో మాత్రమే పాదరసం నుంచి బంగారం తయారు చేసే ప్రక్రియ కనిపించేది. కానీ ఇప్పుడది వాస్తవానికి చేరువ కావడం గొప్ప మైలురాయిగా పేర్కొంటున్నారు. వాణిజ్య స్థాయిలో పాదరసం నుంచి బంగారం తయారు చేయాలంటే ముందుగా రియాక్టర్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇది చాలా ఖరీదైంది కావడంతో చౌకగా తయారు చేసే విధానాలపై సైంటిస్టులు తమ ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. చివరగా ఒకే ఒక్క మాట, బంగారం ఇక ప్రకృతి సిద్ధమైన ఖనిజాల్లో కాదు, విజ్ఞానంలో పుట్టబోతోంది. ల్యాబుల్లో తయారయ్యే రోజులు ఎంతో దూరం లేవని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.